ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే మా సిచ్యువేషన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఆ రోజు జీవితంలో ఒడిదుడుకులు ఎన్నో చూసాం కానీ మరీ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ ఫేస్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. ఈ వీడియో దసరా హాలిడేస్ టైంలోది, అంటే 2025లో వీడియో ఇది. ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. 2025 దసరా హాలిడేస్ పిల్లలకి ఎక్కువగానే ఇచ్చారు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే మేము ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి మాకు కొంచెం టైం పట్టింది. అంటే 4 డేస్ గ్యాప్ వచ్చింది. 4 డేస్ మేము ఖాళీగా ఇక్కడే ఉండిపోయాము. 5th డే నైట్ ఈవినింగ్ 6:37కి ఆ టైంలో అనుకోకుండా మేము ఇంటికి బయలుదేరాల్సి వచ్చింది. మేము బయలుదేరిన రోజున వాతావరణం బాగానే ఉంది ఖమ్మంలో. కరెక్ట్గా వైరా ఎంట్రన్స్ అయ్యేసరికి చూసారా, ఇట్లా కొద్దిగా లైట్గా చినుకులు పడుతున్నాయి. కొంచెం గాలి దుమ్ము వస్తున్నట్టుగా అనిపించింది. లైట్గానే పడుతుంది కదా అని మేము ముందుకు వెళ్ళిపోయాము. వైరా చివరిలోకి వెళ్ళేసరికి గాలి దుమ్ము వర్షం ఇంకా ఎక్కువైపోయింది. అక్కడితో ఆగిపోయినట్లయితే బాగానే ఉండేది. ధైర్యం చేసుకుని ముందుకు వెళ్ళడమే తప్పయింది. ఖమ్మంకి కాల్ చేస్తే అక్కడే ఇప్పుడే స్టార్ట్ అయింది, సిటీలో అయితే బాగా పడుతుంది కానీ మేము ఉండే చోట మాత్రం లైట్గానే పడుతుందని చెప్పారు. ఇంటికి కాల్ చేసి అడిగితే అసలు వర్షమే లేదని చెప్పారు. సత్తుపల్లి కాల్ చేసి అడిగితే అక్కడ కూడా గాలిదుమ్ము ఏమీ లేదు కానీ కొద్దిగా లైట్గా మబ్బు పట్టిందని చెప్పారు. సరేలే, ఎక్కడ చూసినా బాగానే ఉంది కదా అని మేము మూవ్ ఆన్ అయిపోయాము. వైరా దాటిన తర్వాత మనకి తల్లాడ వచ్చే లోపు మనకి ఈ మధ్యలో ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్గా వైరా దాటి ఒక 5 మినిట్స్ కూడా కాలేదు, అనుకోకుండా ఒక సిచ్యువేషన్. మాకు ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. టూ మచ్గా పడుతుంది గాలి దుమ్ము. నేను ఇలాంటి గాలి దుమ్ము 96లో చూశాను. చాలా పెద్ద పెద్ద సౌండ్లతో అసలు కారులో కూర్చుని చాలా బెదిరిపోయాం మేము ముందుకు వెళ్ళకుండా అక్కడే ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అంటే, మేము వెళ్తున్న కారు ముందు చక్రాలకి మాకు ఒక పెద్ద కమ్మ అడ్డుపడిపోయింది. అది బ్యాక్ తీసుకుంటున్నా కూడా అది రావట్లేదు, ముందుకైనా సరే వెళ్ళట్లేదు. ఏదో సౌండ్ గీరుకుపోతున్నట్లుగా. ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే వెళ్తున్నారు తప్ప ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఎక్కడోళ్ళక్కడ స్ట్రక్ అయిపోయారు. చాలామంది సేఫ్గా సిటీస్లోనే ఆగిపోయారు. మేమే అటు ఇటు కాకుండా చుట్టుపక్కల ఎవరిని హెల్ప్ అడగడానికి కూడా ఎవ్వరూ లేని సిచ్యువేషన్లో ఆగిపోయాము. కనీసం ఆ కమ్మ తీసుకోవడానికి కూడా కిందకి దిగితే దిగిన వాళ్ళు ఆ గాలికి కొట్టుకుపోతారన్నంత గాలి వస్తుంది. సరే, తగ్గేంత వరకు అక్కడే ఉందాము అంటే ఆ నిలబడ్డ చోట మేము ఏదైతే ప్లేస్ అయితే ఉందో, మీకు గమనించినట్లయితే ఇందాక అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మండల మీద పడుతున్నాయి. మాకు చుట్టూ గ్లాసెస్ కూడా ఆవిరి కమ్మేసి ఏమీ కనిపించట్లేదు. చాలా కంగారు, చాలా టెన్షన్ పడిపోయాము. రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యామా అనిపించింది. బయలుదేరిన తర్వాత ఇంటికి కాల్ చేసి చెప్పాము బయలుదేరాము అని చెప్పడం మాకు బాగా అలవాటు. వాళ్ళు ప్రతిసారి ఒక 4-5 సార్లు చేస్తూ ఉంటారు, ఎక్కడి వరకు వచ్చారు అని. అలా వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 2 సార్లు అయితే బాగానే వచ్చాము, పలానా చోటుకొచ్చాం అని అయితే చెప్పగలిగాను. కానీ ఇప్పుడు మేము ఆగిపోయిన టైం మాకు అది పీక్ టైం అనమాట. అసలు బాధ ఆగట్లేదు నాకు నిజంగా. వాళ్ళు కాల్ చేస్తుంటే నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకైతే ఏదో అయిపోతున్నాం, ఇంకేం లేదు. అంటే ఏముంది, ప్రాణం పోవడానికి ఎంత టైం కావాలి? పైగా పిల్లలిద్దరూ మాతోనే ఉన్నారు. ఏమన్నా అయిపోతామా అటు ఇటు కాకుండా అనేసి చెప్పేశాం. ఫ్రెండ్స్కి చెప్పేశాము, ఇంటికి కాల్ చేసి చెప్పేశాం, లొకేషన్లు అవి కూడా షేర్ చేసేసాం, పలానా చోట ఉన్నాము అని. నేనైతే ముందు కూర్చుని ఏడుస్తూనే ఉన్నాను. మా పెద్దబాబు అయితే వెనకాల కూర్చుని మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉన్నాడు పాపం ఏడ్చుకుంటూ. మా డాడీ కాల్ చేస్తే మాత్రం చాలా కూల్గా నవ్వుతూ మాట్లాడాను నేను. అంటే మాకు వర్షం పడుతున్నట్టు, గాలిదుమ్ము వచ్చినట్టు, ఇలా స్ట్రక్ అయిపోయినట్టు ఆయన వరకు మాత్రం మేము చెప్పలేకపోయాము. అమ్మకి తెలుసు, తమ్ముడికి తెలుసు. వాళ్ళైతే బాగా బాధపడ్డారంటే ఇంటి దగ్గర కూర్చొని. ఇక లొకేషన్ షేర్ చేసిన తర్వాత మేము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసాం, అంటే ఎయిర్ మోడ్లో పెట్టేసాము. అసలు దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే, మాకు బాధ కలిగించింది ఏంటంటే, మా చిన్నబాబు భరత్ నిద్రలో ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకటి నుంచి ఈ వీడియోలో ఒక్క వెహికల్ కూడా చాలాసేపటి నుంచి వెళ్ళడం లేదు, రావడం లేదు. ఈ కార్ ఇక్కడ వదిలేసి వాళ్ళ వెహికల్స్లో వెళ్ళిపోదాం అనడానికి కూడా ఏ హోపు లేదు. నాకు చిన్నాయన చూస్తే చాలా బాధ అనిపించింది. ఒకసారి కుడి చేయి ఇట్లా పెట్టి తన తల మీద ఇట్లా నిమురుకుంటూ చాలా ఏడ్చేశాను.
లేపుదామా, ఏడుస్తాడు. లేపకుండా అట్లనే ఉంచుదామా? ఏదన్నా అయితే నిద్రలోనే అయిపోతున్నాం కదా. నాకు ఈ మాట చెప్తుంటే చాలా బాధ అసలు. నేను దీని గురించి ఒక 5 నెలల తర్వాత ఈ విషయం మాట్లాడుతున్నాను. అయినా సరే నాకు బాధ ఆగట్లేదు నిజంగా. పిల్లవాడిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. లేపి టెన్షన్ పెట్టే కంటే అట్లా పడుకోనివ్వడమే బెస్ట్ అనిపించింది. కానీ బాధేసింది. ఏదన్నా అయితే నిద్రలోనే అయిపోతున్నాం కదా అనేసి. ఏదైతే అదైంది. ఏమైనా నలుగురం ఒక్కచోటే ఉన్నాం కదా అనేది అదో సంతోషం. అలాగే అక్కడ ఒక గంట ఉండిపోయాము. గంట పైనే ఉన్నాం. ఇంకొక 10, 15 మినిట్స్ అయితే తల్లాడ వెళ్తాము. కారు మీద మాత్రం చాలా దారుణంగా పడ్డాయన్నమాట పైనుంచి పెద్ద పెద్దవి. కారు ఒక అందుకు సేఫ్టీయే కానీ, ఒక అందుకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్‌లో భయమనిపిస్తది ఒంటరిగా ఉన్నప్పుడు. ఏదేమైనా ఆ కారులో అలా కూర్చోబట్టి చాలా సేఫ్‌గా ఉండిపోయామనిపించింది. ఎవ్వరికీ ఏమీ కాలేదు. గ్లాసులు మొత్తం క్లోజ్ చేసేసుకొని, అక్కడే మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ బాధపడుతూ అలాగే కూర్చుని పోయాము. ఒక గంటన్నర అయిన తర్వాత కాస్త తగ్గలేదు గానీ, పూర్తిగా అయితే తగ్గలేదు గానీ కాస్త తగ్గింది. చాలు ఆ మాత్రం తగ్గినా చాలు. ఒకసారి కిందకి దిగి ఆ పైనున్న కమ్మలు, కింద అడ్డుపడ్డ కమ్మ అదంతా తీసేసి అది అది కొంచెం కొంచెం వర్షం తగ్గినా కూడా ఫుల్ తడిచిపోయారు. మొత్తం తీసేసి ముందుకెళ్ళాము. ఎవ్వరు లేరు. అసలు ఎంత స్పీడ్‌లో వెళ్ళిపోయామంటే తల్లాడ 15 మినిట్స్‌లో వెళ్ళాల్సింది నాకు తెలిసి ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోయి ఉంటాము. అక్కడికి వర్షం తగ్గలేదు. గాలిదుమ్ము తగ్గలేదు. బాగొస్తుంది. ఎందుకు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయామంటే, ఆ చెట్ల కింద ఉండకుండా ఎక్కడన్నా చెట్లు లేని చోట నిలబడడం మంచిది కదా అని చెప్పేసి. తల్లాడకి, వైరాకి మధ్యలో అంటే తల్లాడ ఎంట్రన్స్‌లోనే ఒక 2 పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి.